హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో ఆలు క్యారెట్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా బాగుంటుంది, తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ గురించి చెప్పబోయే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆలు ముక్కలను సాల్ట్ వాటర్లో వేయడం వలన నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఈ కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి ఆయిల్లో కొద్దిగా చిటపట అన్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేయాలి. ఇది కాస్త వేగగానే ఇప్పుడు రెడ్ మిర్చి, పచ్చిమిర్చి వేయాలి. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ కర్రీ చూడ్డానికి చాలా బాగుంటుంది, అప్పుడే చూడగానే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కలర్ అయితే రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్, ఇలా అన్ని కలర్లు మిక్స్ అయినట్టు అనిపిస్తాయి. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ అయితే విడిగా తినరు కదా, ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. కొద్దిసేపటికి క్యారెట్ కూడా మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఆలు ముక్కలు కూడా వేసి ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఆలు ముక్కలు తొందరగా ఉడకడానికి కాస్త సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతాయి. కర్రీస్ని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు మంచిగా తినబుద్ధి అవుతుంది కదా. ఒకే రకంగా వండుకుంటే మనకు బోర్ అనిపిస్తుంది, ఆ కర్రీ తినాలనిపించదు కూడా. ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్ని కాంబినేషన్గా చేసుకొని కర్రీని వండుకుంటే ఇష్టంగా తింటాం. మన పిల్లలైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా తినడానికి ఇష్టపడతారు. వాళ్ళకు మంచి పోషకాలను అందించడం వల్ల అవుతుంది కదా. కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. 2-3 మినిట్స్ తర్వాత క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. ఇలా కట్ చేస్తే విరిగిపోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువైందని అనిపిస్తే మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఇలా మంచిగా ఉడికిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. పసుపు ముందు ఎందుకు వేయలేమంటే పసుపు వేయడం వల్ల లేటుగా ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఉడుకుతాయి కాబట్టి ఇలా మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి, అంతే. 2 మినిట్స్ తర్వాత మంచిగా ఆయిల్ పైనకు వచ్చేసి కర్రీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడు దించేస్తాం అనే ముందు ఇలా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ స్టవ్ పైనే ఉంచుకోవాలి, అంతే. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. టేస్టీ ఆలు క్యారెట్ ఫ్రై రెడీ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ కర్రీ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.